ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయానికి థ్యాంక్స్ చెబుతూ లేఖ రాశారు నిర్మాత దిల్ రాజు. ఇవాళ సినిమాటోగ్రఫీ మంత్రి అధికారులతో సమావేశమైన పవన్ కళ్యాణ్ థియేటర్స్లో తినుబండారాల రేట్లు, థియేటర్స్ బంద్, శుభ్రత, టికెట్ రేట్లపై చర్చించారు. ఈ క్రమంలో తాజాగా దిల్ రాజు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు చెబుతూ ఓ లెటర్ విడుదల చేశారు. దిల్ రాజు తన లెటర్లో సగటు సినిమా ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడం అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలకు నేను పూర్తిగా ఏకీభవిస్తున్నానంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు. సినిమా హాళ్లలో తినుబండారాలు, పానీయాల ధరలను అందరికీ అందుబాటులోకి తేవాలన్న వారి అభిప్రాయం అభినందనీయం, దీన్ని స్వాగతించాలంటూ నిర్మాత దిల్ రాజు రాసినటువంటి బహిరంగ లేఖ చూస్తూ ఉన్నాం. తెలుగు చిత్ర పరిశ్రమ గవర్నమెంట్స్తో కలిసి ముందుకు సాగాలంటూ ఆయన పిలుపునిచ్చారు. ఒకసారి దిల్ రాజు లెటర్ ఫుల్ ఫ్రేమ్లో తీసుకొని చూద్దాం. దిల్ రాజు ఓపెన్ లెటర్ రాశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు. గత కొద్ది రోజులుగా సినీ వర్గాలకి అలాగే ఏపీ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారం తెలుస్తూనే ఉంది మనకి. సరిగ్గా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్కి ముందు థియేటర్ల బంద్ అంటూ వచ్చినటువంటి వార్తలు, మళ్ళీ థియేటర్ల బంద్ రద్దు చేసుకుంటున్నామంటూ వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో అసలు ఈ వ్యవహారం మొత్తం వెనకాల ఎవరున్నారనే దానికి సంబంధించి దర్యాప్తుకు ఆదేశించారు. అలాగే దానికి సంబంధించి చర్యలు తీసుకున్నారు. అలాగే కొంతమంది ప్రొడ్యూసర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారనే దానికి సంబంధించి కూడా ఎవరికి వారు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. అల్లు అరవింద్ దీని మీద తన ప్రకటన చేశారు. తనకు ఎలాంటి సంబంధం లేదని, అసలు తనకు థియేటర్స్లే లేవంటూ ఆయన ప్రకటన చేయడం జరిగింది. ఆ నలుగురిలో నేను లేను అంటూ ఆయన ప్రకటన చేశారు. ఈరోజు దిల్ రాజు చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే ఆయన రాసినటువంటి ఓపెన్ లెటర్ని మనం చూస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ నిర్ణయాలను అందరం స్వాగతించాలని, సినీ వర్గం, సినీ టాలీవుడ్ గవర్నమెంట్స్తో కలిసి ముందుకు సాగాలనేది దిల్ రాజు ఇచ్చినటువంటి పిలుపు. దానికి సంబంధించిన లెటర్ మనం చూస్తూ ఉన్నాం. అలాగే పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు, అలాగే ఆయన చేస్తున్నటువంటి ఆలోచన. థియేటర్స్లో ఒక కుటుంబం థియేటర్కి వెళ్ళి సినిమా చూసి రావాలంటే 2-3 వేలు వదిలిపోవాల్సినటువంటి పరిస్థితి. దానికి కారణం టికెట్ మాత్రమే కాదు, థియేటర్లో దొరికేటటువంటి పాప్కార్న్ దగ్గర నుంచి, కూల్ డ్రింక్స్ దగ్గర నుంచి ముక్కుబిండి వసూలు చేసేటటువంటి రేట్లకు సంబంధించి పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. అలాగే థియేటర్లో శుభ్రతకు సంబంధించి, పార్కింగ్కి సంబంధించి, టికెట్ రేట్లకు సంబంధించి అన్ని విషయాల్లోనూ ఆయన ఆలోచన చేస్తున్నట్టు కనపడుతుంది. దీన్ని స్వాగతిస్తున్నామంటూ దిల్ రాజు చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాం. థియేటర్ల నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్స్కి సినిమాలు త్వరగా వెళుతుండడంతో ప్రేక్షకులు ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఒక సినిమా ఎంతకాలానికి ఓటీటీకి వెళ్ళాలని అంశం మీద అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాలనేది చెబుతూ ఉన్నారు. ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా కాకుండా ఫిలిం ఛాంబర్ ద్వారా మాత్రమే వెళ్ళాలనే దానికి సంబంధించి సూచన చేయడానికి కూడా ఆయన స్వాగతించారు. పానీయాల ధరలకు సంబంధించి అందుబాటులోకి తేవాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లుగా ఆయన ఒక పారాగ్రాఫ్లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమైన తొలి అడుగులు వేసిన గౌరవనీయులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ ఆయన తన థ్యాంక్స్ తెలియజేశారు. ప్రధానంగా థియేటర్లో టికెట్ల ధరలు కావచ్చు, అక్కడ కూల్ డ్రింక్స్, అలాగే స్నాక్స్కి సంబంధించిన రేట్లకు సంబంధించి, పరిశుభ్రతకు సంబంధించి ప్రధానంగా దృష్టి సారించాలంటూ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవడానికి మరో ముఖ్యమైన కారణం పైరసీ. మనం అంతా కలిసికట్టుగా పైరసీని ఎదుర్కోవాలంటూ ఆయన మరొక పేరాలో ఆయన తెలియజేశారు తన లెటర్లో. ఒక సినిమా ఎంతకాలానికి ఓటీటీకి వెళ్ళాలనే అంశంపై కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రేక్షకుడికి వెండితెరపై సినిమా చూసే అనుభూతిని అర్థవంతంగా తెలియజేయడం మనందరి బాధ్యత అంటూ ఒక పేరాలో ఆయన మెన్షన్ చేశారు. ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా కాకుండా, అంటే పవన్ కళ్యాణ్ అయినా ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. వ్యక్తిగతంగా ఇక మీదట కలిసేది ఉండదు, ఫిలిం ఛాంబర్ ద్వారా చెప్తే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోఆర్డినేట్ చేస్తారు, దానికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి ఆయన చెప్పారు. దీనిపై కూడా దిల్ రాజు స్పందించారు. ఇలా చేయడం వల్ల శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ ప్రభుత్వాలతో కలిసి ముందుకు సాగాలని ఆకాంక్షించారు దిల్ రాజు.